तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం చాహనా చాహనా కా ప్రయోగ్. ఓకే, చాహనా అంటే ఏదైనా పనిని కానీ వస్తువును కానీ కోరుకోవడం, ఆశపడటం లేదా కావాలనుకోవడం అనే అర్థంలో దీనిని ఉపయోగిస్తాము. నేను నీళ్లు కావాలని కోరుకుంటున్నాను. సో మై పానీ చాహతా హూ. ఈ చాహనా అనే యూసేజ్ సబ్జెక్ట్ ను బట్టి మారుతుంది. అంటే నేను సబ్జెక్టు మెస్కులైన్ అయినప్పుడు చాహతాగా, సబ్జెక్టు ఫెమినైన్ అయినప్పుడు చాహతీగా, సబ్జెక్ట్ మెస్కులైన్ ప్లూరల్ అయితే చాహతే. అంటే ఆ సబ్జెక్ట్ ను బట్టి చాహనా అనే యొక్క రూపం మారుతుంది. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. నేను పుస్తకం కావాలని కోరుకుంటున్నాను. తో మై కితాబ్ చాహతా హూ అంటే నేను. మహిళ, స్త్రీ అంటే ఎలా అనాలి? మై కితాబ్ చాహతీ హూ, నేను పుస్తకం కావాలనుకుంటున్నాను, కావాలని కోరుకుంటున్నాను. హమ్ ఫల్ చాహతే హై, మేము ఫ్రూట్స్, పండ్లు కావాలని కోరుకుంటున్నాం. సో రాముడు మామిడి పండు కావాలనుకుంటున్నాడు. రామ్ ఆమ్ చాహతా హై, ఆమ్ చాహతా హై. సీత ఆమ్ చాహతీ హై. ఇలా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని కావాలి అనుకున్నప్పుడు దీని యొక్క రూపం ఎలా ఉంటుంది. అదే ఏదైనా ఒక పని చేయాలని కోరుకున్నప్పుడు సబ్జెక్టు ప్రకారమే క్రియ వస్తుంది. కానీ ఇక్కడ ముఖ్య క్రియకి నా అనేది జోడించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. నేను ఆడాలని కోరుకుంటున్నాను. మై ఖేల్నా చాహతా హూ మెస్కులైన్ అయితే. అదే ఫెమినైన్ అయితే మై ఖేల్నా చాహతీ హూ. మెస్కులైన్ అయినా ఫెమినైన్ అయినా ఖేల్ నా అనేది కామన్ గా పెట్టాలి. ఆమె పాట పాడాలని కోరుకుంటుంది. వహ్ గానా చాహతీ హై. ఓకేనా? సో ఇక్కడ భవిష్యత్ కాలంలో ఎలా వస్తుంది చూడండి. మై ఆనా చాహూంగా, చాహూంగా. అదే భూత్కాల్ అయితే చాహతా థా, కావాలనుకునేవాడిని, రావాలనుకునేవాడిని. అలా రావాలని కోరుకున్నాను. చాహతా, చాహతే, చాహతి. ప్రెజెంట్ టెన్స్. చాహూంగా, చాహూంగి, చాహోగే, చాహోగి, చాహేంగే, చాహేంగి, చాహా, చాహి, చాహా. సో టోటల్ గా చాహనా అనేది ఓకేనా, కావాలనుకోవడం, ఓకేనా, ఏదైనా పని చేయాలనుకోవడం అనే ఉద్దేశంలో వాడతాము. సో చాహనా దానికి సంబంధించి టోటల్ గా మనం 150 సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాం. ఓకేనా? ఫస్ట్ పార్ట్ 1 లో 50 ఉంటాయి, పార్ట్ 2 లో 50, పార్ట్ 3 లో ఒక 50 ఉంటాయి. సో మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. ఓకే, నేను పుస్తకం చదవాలని అనుకుంటున్నాను. मैं किताब पढ़ना चाहता हूं. ఓకే, ఇక్కడ నేను అనేది మెస్కులైన్. నేను పుస్తకం చదవాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఫెమినైన్ అయితే నేను అనే పర్సన్ मैं किताब पढ़ना चाहती हूं.
ఓకేనా? చాహతీ హూ. నువ్వు ఆడాలని అనుకుంటున్నావు. తుమ్ ఖేల్నా చాహతే హో. నువ్వు అనేది మెస్కులైన్. ఓకే, తుమ్ ఖేల్నా చాహతీ హో. నువ్వు అనే పర్సన్ ఫెమినైన్ అయితే తుమ్ ఖేల్నా చాహతీ హో. నువ్వు ఆడాలని అనుకుంటున్నావు. మీరు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆప్ ఆరామ్ కర్నా చాహతే హై. ఒక ఆప్ రెస్పెక్ట్ మెస్కులైన్ ఫామ్. మీరు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆప్ ఆరామ్ కర్నా చాహతీ హై. మీరు అనేది ఇక్కడ ఫీమేల్. అతను పాట పాడాలని అనుకుంటున్నాడు. వహ గానా గానా చాహతా హై. ఫస్ట్ గానాకి పాట. ఓకే, ఇది ఆబ్జెక్ట్ లో వచ్చినప్పుడు పాట. అనుకుంటున్నాడు. ఓకే, చాహతా హై. అదే ఆమె పాట పాడాలని అనుకుంటుంది. వహ గానా గానా చాహతీ హై. వీడియో లైక్ చేయండి, నాతో పాటు వారలు చెప్పండి. మేము తిరగాలని అనుకుంటున్నాం. హమ్ ఘూమ్నా చాహతే హై. చాహతే హై హమ్ మేము కదా. అదే మేము అనేది అందరూ ఫీమేల్ అయితే హమ్ ఘూమ్నా చాహతీ హై. మేము తిరగాలని అనుకుంటున్నాము. క్రియాపదానికి నా పెట్టాలి, అది గుర్తించుకోండి. మీరు చదవాలని అనుకుంటున్నావు. నువ్వు చదవాలని అనుకుంటున్నావు. తుమ్ పడాయి కర్నా చాహతే హో. ఓకేనా, నువ్వు అని నేర్చుకోండి. అదే గర్ల్ అనాలి అంటే తుమ్ పడాయి కర్నా చాహతీ హో. ఓకే, మీరు మంచి జీవితం గడపాలని అనుకుంటున్నారు. ఓకే, మంచి జీవితం అచ్చా జీవన్. आप सब अच्छा जीवन जीना चाहते हैं. జీనా చాహతే హై. మీరు మంచి జీవితం గడపాలని అనుకుంటున్నారు. आप सब अच्छा जीवन जीना चाहती हैं. యు ఆల్ మీరు యా మీరందరూ. आप सब. వాళ్ళు ఆడాలని అనుకుంటారు. వే ఖేల్నా చాహతే హై. వాళ్ళు ఆడాలని అనుకుంటారు. వే ఖేల్నా చాహతీ హై. నేను చాయ్ తాగాలని అనుకుంటున్నాను. మే చాయ్ పీనా చాహతా హూ. ఓకే, నేను చాయ్ తాగాలని అనుకుంటున్నాను అని గర్ల్ అనాలి అంటే మే చాయ్ పీనా చాహతీ హూ. నువ్వు కథ వినాలని అనుకుంటున్నావు. తుమ్ కహానీ సుననా చాహతే హో. నువ్వు కథ వినాలని అనుకుంటున్నావు. తుమ్ కహానీ సుననా చాహతీ హో. ఓకేనా, నువ్వు అనే పర్సన్ ఇక్కడ గర్ల్. అతను త్వరగా లేవాలని అనుకుంటున్నాడు. వహ జల్దీ ఉఠనా చాహతా హై. ఉఠనా చాహతా హై. ఆమె అయితే వహ జల్దీ ఉఠనా చాహతీ హై. నాతో పాటు వారలు చెప్పండి. వహ జల్దీ ఉఠనా చాహతీ హై. మేము క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాం. హమ్ క్రికెట్ ఖేల్నా చాహతే హై. అదే అందరూ ఫీమేల్ అయితే మేము క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాం. హమ్ క్రికెట్ ఖేల్నా చాహతీ హై. మీరు ఇతరులకు సహాయం చేయాలని అనుకుంటున్నారు. ఆప్ దూసరోం కి మదద్ కర్నా చాహతే హై. మీరు ఇతరులకు సహాయం చేయాలని అనుకుంటున్నారు. ఆప్ ఫీమేల్ అయినప్పుడు
आप दूसरों की मदद करना चाहती हैं. వాళ్ళు మంచి వంట చేయాలని అనుకుంటారు. వే అచ్చా ఖానా బనానా చాహతే హై. వాళ్ళు మంచి వంట చేయాలని అనుకుంటున్నారు. వే అచ్చా ఖానా బనానా చాహతీ హై. నేను కొత్త ఫోన్ కొనాలని అనుకుంటున్నాను. మై నయా ఫోన్ ఖరీదనా చాహతా హూ. మై నయా ఫోన్ ఖరీదనా చాహతా హూ. అది నేను ఫీమేల్ అయినప్పుడు మై నయా ఫోన్ ఖరీదనా చాహతీ హూ. నువ్వు పాట వినాలని అనుకుంటున్నావు. తుమ్ గానా సుననా చాహతే హో. అదే నువ్వు అనే పర్సన్ గర్ల్ అయినప్పుడు తుమ్ గానా సుననా చాహతీ హో. అతను పాఠశాలకు వెళ్ళాలని అనుకుంటున్నాడు. వహ స్కూల్ జానా చాహతా హై. ఆమె అయితే వహ స్కూల్ జానా చాహతీ హై. కర్తను బట్టి చాహతా చాహతి అనేది వస్తుంది. మేము కష్టపడాలని అనుకుంటున్నాం. హమ్ మెహనత్ కర్నా చాహతే హై. మేము కష్టపడాలని అనుకుంటున్నాం. హమ్ మెహనత్ కర్నా చాహతీ హై. మీరు నిజం చెప్పాలని అనుకుంటున్నారు. आप सच बोलना चाहते हैं. అదే ఆప్ అనేది ఫీమేల్ అయినప్పుడు आप सच बोलना चाहती हैं. వాళ్ళు స్నేహితులు కావాలని అనుకుంటున్నారు. వే దోస్త్ బననా చాహతే హై. వాళ్ళు స్నేహితులు కావాలని అనుకుంటారు. వే దోస్త్ బననా చాహతీ హై. బనానా నాట్ బన్. నేను నిన్న బజారుకు వెళ్ళాలని అనుకున్నాను. మై కల్ బాజార్ జానా చాహతా థా. సో ఇక్కడ నుంచి గతంలో చాహనా యూసేజ్ ఎలా వస్తుందో నేర్చుకుందాం. ఓకేనా? సో మీకు అర్థం కావడం కోసం మై కల్ బాజార్ జానా చాహతా థా. నేను నిన్న బజార్కు వెళ్ళాలని అనుకున్నాను. మై కల్ బాజార్ జానా చాహతీ థీ. నువ్వు కొత్త బొమ్మ కొనాలని అనుకున్నావు. తుమ్ నయా ఖిలౌనా లేనా చాహతే థే. తీసుకోవాలనుకున్నావు అంటే కొనాలి అనుకున్నావు. ఓకేనా? ఖరీదన పెట్టచ్చు లేదా లేనా చాహతే థే. నువ్వు కొత్త బొమ్మ కొనాలని అనుకున్నావు. తుమ్ నయా ఖిలౌనా లేనా చాహతీ థీ. మీరు సహాయం చేయాలని అనుకున్నారు నిన్న. ఆప్ మదద్ కర్నా చాహతే థే. అదే మీరు ఫీమేల్ అయినప్పుడు ఆప్ మదద్ కర్నా చాహతీ థీ. అతను డాక్టర్ అవ్వాలని అనుకున్నాడు. వహ డాక్టర్ బననా చాహతా థా. ఆమె డాక్టర్ అవ్వాలనుకుంది. వహ డాక్టర్ బననా చాహతీ థీ. ఆమె. ఓకే. మేము గ్రామానికి వెళ్ళాలని అనుకున్నాము. హమ్ గావ్ జానా చాహతే థే. ఓకే. ఇలా మనం పార్ట్ 1లో వర్తమాన కాలము అండ్ కొన్ని భూతకాలం నేర్చుకున్నాము. అండ్ పార్ట్ 2లో భూతకాలు అండ్ భవిష్యత్ కాలకు సంబంధించిన వాక్యాలు కూడా నేర్చుకుందాం. ఓకేనా? अब तक हम साथ रहे. जाते जाते आप वीडियो लाइक कीजिएगा. थैंक यू.